40,000 కోట్లు ఇవ్వండి. తెలంగాణలో ఇప్పటికే బడ్జెట్ అంటేనే భయం. ఏ బడ్జెట్లో ఏం పెట్టాలనో ఏం చేయాలనో ఆర్థిక శాఖ నిర్వహించేటువంటి వాళ్ళకు కత్తి మీద సాములాగా అయిపోయింది. ఎవరికి నిధులు విడుదల చేయాలనో ఎవరికి నిధులు విడుదల చేయకూడదో తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణలో మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, RRR, స్పోర్ట్స్, స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి. కేంద్ర పథకాలు, ఐఏఎం, కేంద్రీయ విద్య, నవోదయాలు ఆల్రెడీ కొన్ని ఏర్పాట్లు చేసిరు. పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి. ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు నచ్చినటువంటి పథకాలు పెట్టుకొని, ఉచితాలు పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఖజానా ఎంత, ఏది చేయగలుగుతాం, ఏదీ లేదు. ఏ ఆలోచన లేకుండా ఇక్కడ పేర్లు మార్చుకుంటారు, వాళ్ళకి నచ్చినటువంటి పేర్లు పెట్టుకుంటారు, రాజకీయం చేస్తారు. మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల విషయంలో కూడా మళ్ళా రాజకీయమే. 40,000 కోట్లు ఇవ్వండి. తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, ఏ పథకానికి ఎందుకు ఇవ్వాలి, ఆ పథకం ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ప్రతి రూపాయి పెట్టుబడి పెట్టిన దానికి జవాబుదారీతనం ఉండాలి. అది ఖచ్చితంగా ఏదైనా ఉత్పత్తిని పెంచాలి, ప్రజలకు ఉపయోగపడాలి. పనికి రాని పైసల పంపకాలు చేసేటువంటి పథకాలకు డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందా? వచ్చినటువంటి నిధులన్నిటినేమో మీకు నచ్చినటువంటి పథకాలకు మరల్చుకుంటారు. డైవర్షన్ స్కీమ్లన్నీ నచ్చినట్టుగా మార్చేసుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిని ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం మనం? ఆ డబ్బుల్ని ఒకసారి ఆలోచన చేసుకుంటున్నామా? ఆలోచన చేసేటువంటి పరిస్థితి కూడా లేదు.